జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే రేపు 28వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గుడుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడే పూజలు నిర్వహిస్తానని చెప్పడంతో ఇప్పుడు కొత్తగా ఒక అంశం తెరపైకి వచ్చింది. అదేంటయ్యా అని అంటే, స్వామివారి దర్శనం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ ఇస్తాడా ఇవ్వడా అనేటువంటిది ఇప్పుడు ఒక వివాదం అనేది తెరపైకి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ డిక్లరేషన్ ఫామ్ ఏంటి, ఎందుకు ఇవ్వాలి ఏంటి అనేది తీసుకున్నట్లయితే, ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది 1930లో ఒక నిబంధన పెట్టుకున్నారు. ఎవరైనా అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకోవాలి అని అంటే వాళ్ళందరూ కూడా స్వామివారి మీద భక్తితోటి మేము స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చాము అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. 1930 నుంచి 2009 వరకు కూడా 2012 వరకు కూడా ఇది ఒక నిబంధనగా మాత్రమే ఉండేది. అంటే పర్టికులర్ రూల్ ఏం లేదు, ఒక నిబంధన మాత్రమే ఉండేది. సో ఎవరైనా స్వామివారి దర్శనం చేసుకోవాలంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే సిక్కులు కానీ, జైనులు కానీ, లేకపోతే బౌద్ధులు కానీ, మరి ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్యమతస్థులు ఎవరైనా సరే స్వామివారిని దర్శించుకోవాలంటే, హిందువులు కానీ ఎవరైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఒక సైన్ చేసి కౌంటర్లో ఇచ్చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. అయితే ఈ డిక్లరేషన్ ఫామ్ నిబంధన కాస్త రూల్గా మార్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ వివాదానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి. ఏంటి అని అంటే, 2012లో జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి పద్మావతి కాటేజీకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అప్పటి టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, సార్ డిక్లరేషన్ ఫామ్ మీరు సంతకం చేసి ఇవ్వండి సార్, ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి ఇచ్చాము అని చెప్పాడంట. అంటే ఇస్తాలే అంటే జస్ట్ ఒక ఇంటిమేట్ చేశాడు అంతే, అదేమో ఒక రూల్గా చెప్పలేదు ఆయన. సరే ఇస్తాలే అని చెప్పి ఇస్తాను తర్వాత ఇస్తానని చెప్పాడంట. సరే ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి అడిగితే నేను ఇచ్చాను, 2009లో ఇచ్చేసాను, కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి ఆయన వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అది పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా సరే, అంటే అప్పుడు ప్రభుత్వం అంటే ఏదైతే చైర్మన్గా ఉన్నారో, అప్పుడు టీటీడీ చైర్మన్గా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనం చేసుకోవాలంటే తప్పనిసరిగా అన్యమతస్థులు ఎవరైనా చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ని సంతకం పెడితేనే స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. ఈ రూల్ పాస్ అవడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెట్ల మార్గంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు టీటీడీ దేవస్థానం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని అడుగుతుందా అడగదా? అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఏంటి, దానికి ఇచ్చేటువంటి రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఈ ప్రస్తుతం నలుగుతున్నటువంటి సమస్య ఇది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అది డిక్లరేషన్ ఫామ్ అంటే అదేది పెద్ద ఫార్మాలిటీస్ అని పెద్దగా ఏమి ఉండదండి. స్వామివారి మీద ఉన్నటువంటి నమ్మకంతో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నాను అంటే ఒక క్లారిఫికేషన్ చేయటం వరకే. దాన్ని 2012 వరకు కూడా అంటే ఎవరైతే నాన్ హిందూస్గా అని అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిల్ చేసి సైన్ చేసి ఇచ్చారు. సోనియా గాంధీ గారు చేశారు, ఇందిరాగాంధీ గారు చేశారు, అట్లాగే అబ్దుల్ కలాం గారు చేశారు. అదేం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక యుగో ఫీలింగ్ అనమాట. ప్రతి దానికి నేనెందుకు సంతకం పెట్టాలి అని చెప్పేసి ఒక యుగో ఫీలింగ్ ఆయనకి రాజకీయంగా ఒక్కొక్క చోట ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్ళింది, ఒక్కొక్కసారి అధపాదాలని తీసుకెళ్ళింది. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునే దాంట్లో కూడా మీరు చూసినట్లయితే చాలా సింపుల్ విషయం. ఏమన్నారు, ప్రతి ఏడాది రెన్యువల్ చేయించుకోవాలి అన్నారు. తర్వాత సొంత పూచిగతితోటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి డబ్బులు కట్టాలని చెప్పారు. ఈ రెండు విషయాల మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే ఏం చెప్పింది, పాస్పోర్ట్ని 5 ఏళ్ళు రెన్యువల్ చేయించుకోండి, కానీ డబ్బులు మాత్రం మీ సొంత పూచిగతి మీద వెళ్ళి కట్టాలి అని చెప్పింది. సో ఇక్కడ ఎందుకు అంత అంత ఫీలింగ్ ఏంటంటే ఆయనకు మనస్తత్వం అది ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడు, డ్యామేజ్ జరుగుతున్నా కూడా కాంప్రమైజ్ అవ్వకపోవడం తన తత్వం. సరే, ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడా ఇవ్వడా అనేటువంటిది ఇప్పుడు యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ జరుగుతుంది. తద్వారా డిక్లరేషన్ ఫామ్
ఇస్తే ఒక ప్రాబ్లం ఉంది, ఇవ్వకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు దాకా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకుని సీఎం హోదాలో వెళ్ళిన ప్రతిసారి ఎందుకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలా? అంటే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదా? వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాన్ని గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా? ఈరోజు ఎందుకు ఇస్తున్నారు డిక్లరేషన్ ఫామ్? అంటే ఇప్పుడు దాకా ఆయనకి ఆ స్వామివారి మీద నమ్మకం లేనప్పుడు కల్తీ నెయ్యి వాడలేదన్న గ్యారంటీ ఏంటి అనేటువంటి ఒక అపోహ వెళ్ళిపోతుంది. అట్లాగే ఇవ్వకపోతే కూడా ఇంకొక ప్రాబ్లం. ఆయన నిజంగా హిందువుగా కన్వర్ట్ అయితే, వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఉంటే ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అనేటువంటి ఒక సమస్య కూడా ఉత్పన్నం అవుతుంది. సో ఈ రాజకీయ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దీంట్లో చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని కాదు నేను హిందువుని అన్నాను అనుకోండి, ఆయన పుట్టు పూర్వగతాలన్నీ కూడా మళ్ళీ టీటీడీ బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన లోటస్ వాటి మీద ఉన్నటువంటి సెలవు గుర్తు కానివ్వండి, ఇంకా అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి, ఒకటి 1 by 1 అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చేసేదానికంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కాంట్రవర్సీస్ని మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఓవర్కమ్ చేస్తారనేది ప్రధానమైన సమస్య. ఏంటంటే పెద్దోళ్ళు సామెత చెప్తారు, సూది కోసం సోద్యం పోతే వెనకటి కథ అంతా బయటపడింది అన్నట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదు మేము కల్తీని వాడలేదు, ప్రమాణం చేయడానికి వెళ్తామని చెప్పేసి వెళ్తే ఇవన్నీ కూడా ఒకదానికొకటి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరియర్ మీద ఇన్ఫ్యాక్ట్ చూపించడం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అసలు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు దర్యాప్తుని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, అంటే రాష్ట్రంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ సిట్టు మీద నిందలు ఎందుకు వేస్తున్నారు? నిన్న కొడాలి నాని మాట్లాడుతున్నాడు, సిట్ అంటే నారా లోకేష్ గారు కూర్చోమంటే కూర్చునేదని చెప్పేసి. అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరగకపోతే సిట్టు వచ్చి మాత్రం ఏం చేస్తుంది? వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళిపోయింది. దాని మీద మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ ప్రభుత్వం వేసే దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సిబిఐ కానీ సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పటం కూడా ఒక రకంగా మేము తప్పు చేసాం, మా తప్పులు బయటపడతాయి అని చెప్పేసి భయపడటం లాంటిది అనేది కూడా ప్రజలకు అర్థమవుతున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం తప్పు చేయలేదు, ఓ సిట్టు దర్యాప్తు చేస్తావు, నువ్వు అమరావతి మీద వేసావు, ఇంట్రైడ్ ట్రేడింగ్ మీద వేసావు, అట్లాగే పోలవరం ప్రాజెక్టు మీద వేసావు, అన్నిటి మీద ఎంక్వైరీలు వేసావు, ఏం జరిగింది? తప్పులు జరిగినప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈరోజు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎలాంటి తప్పు జరగకపోతే ఈ సిట్టు దర్యాప్తు వేస్తే ఏమవుతుంది? ఇంకా నీ నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది కదా, ఎలాంటి మోసాలు జరగకపోతే ప్రజలకు తెలుస్తుంది కదా. మరి ఎందుకు దాని గురించి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది? మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది జగన్మోహన్ రెడ్డిని ఒకంత రాజకీయంగా ఇబ్బంది పెట్టినట్టు అనేది అర్థమవుతుంది.